2.35 కోట్లతో మంతటి నుంచి తాండూరుకి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారాలతో బీటీ రోడ్డు వేయడం సంతోషకరమని 50 ఏళ్ల కల సాకారమైందని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతటి గ్రామ కాంగ్రెస్ నాయకులు సురేష్ కుమార్ గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా మంతటి నుంచి తాండూరుకి బీటీ రోడ్డు కావాలని అడిగితే ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రోడ్డు మంజూరు చేసి మాట నెరవేర్చారని గుర్తు చేశారు. అదేవిధంగా మంతటి నుంచి తాండూరుకి కేవలం 8 కిలోమీటర్ల దూరం ఉందని, తద్వారా రైతులకు ప్రజలకు సమయం భారం తగ్గి ఎంతో మేలు జరిగిందని అన్నారు. మరోవైపు నారాయణపూర్ చెరువు నుంచి ఈ రోడ్డు కోసం మొరం అందించిన ఆ గ్రామ సర్పంచ్ పెద్దలకు, రోడ్డు కోసం సహకరించిన మంతటి రైతులకు, కాంట్రాక్టర్కి ధన్యవాదములు తెలియజేశారు. కాగా నెలలోనే మంతటి తాండూరు బీటీ రోడ్డును పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే వెంట ఉండి ఖచ్చితంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఈ రోడ్డు మాకు ఒక దాదాపు 50 సంవత్సరాల కళ. ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి ఎంతోమందికి మేము విన్నవించుకున్నాము, ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాము. ఎందుకంటే ఈ రోడ్డు మాకు దాదాపు ఇప్పుడు ఉన్న రోడ్డు ప్రజెంట్ బీటీ రోడ్డు 18 కిలోమీటర్లు అవుతుంది. మంతటి టు తాండూరు వాళ్ళంటే 18 కిలోమీటర్స్. కానీ ఇప్పుడు ఈ లింక్ రోడ్డు మనం ఈ 2 కిలోమీటర్స్ మంతటి టు నారాయణపూర్ రోడ్ వేయడం వల్ల మాకు దాదాపు 10 కిలోమీటర్లు తగ్గిపోయింది. అయితే నేను ఎందుకు చెప్తున్నంటే, మేము ఒక్కసారి ఎమ్మెల్యే సార్ మా క్యాన్వేజింగ్కి వచ్చిండు. అప్పుడు ఇంకా ఎమ్మెల్యే కాలేడు. వచ్చిన రోజు ప్రచారంలో భాగంగా మేము సార్కు ఫస్ట్ ఇదే చెప్పినాం, సార్ మాకేం లేదు, ముఖ్యంగా మంతటి నుంచి నారాయణపూర్ బీటీ రోడ్ కావాలని చెప్తే ఆ రోజు మాకు మాట ఇచ్చిండు. లేక ఖచ్చితంగా మీ మాటకు నేను కట్టుబడతా, మనం ఎమ్మెల్యే గెలిచిన ఎంబడే నేను రోడ్ శాంక్షన్ చేపిస్తా అని చెప్పిండు. గెలిచిన ఎంబడే సార్ అప్పుడే దీని ప్రపోజల్ పంపించకమైంది, అంత అయింది, ఇమ్మీడియట్గా శాంక్షన్ కూడా అయిపోయింది. అయితే మొన్న రీసెంట్ కూడా సార్ దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళాం. సార్ ఇట్లాంటి ఒక 1 మంత్ బ్యాక్ తీసుకెళ్ళాం దృష్టికి. ఇమ్మీడియట్గా మా ముందరనే అప్పుడప్పుడే కాంట్రాక్టర్ ఫోన్ చేసి సార్ వాళ్ళకి డీ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇమ్మీడియట్గా రోడ్ అయిపోవాలని చెప్తే శరవేగంగా వితిన్ ఒక నెల లోపల మాకు ఈరోజు ఫార్మేషన్ కంప్లీట్ అయిపోయింది. దీనికి ఒక 7 కల్వర్ట్స్ వచ్చినాయి. ఆ ఫార్మేషన్తో పాటు కల్వర్ట్స్ కూడా దాదాపు 3 కల్వర్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 3 రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు దీనిపైన నెక్స్ట్ ఒక 1 మంత్ లోపల బీటీ రోడ్ కంప్లీట్ అవుతుందని నేను ఆశిస్తున్నా. అవుతుంది కూడా. అయితే దీనికి సహకరించినటువంటి మన గ్రామ ప్రజలు, దీనిలో కొంతమంది పట్టభూములు ఉన్నాయి, కానీ ఒక్క మాట కూడా వాళ్ళు మా మాట తీయకుండా అందరూ మేము పోయి రిక్వెస్ట్ చేసినాం, లేదు మనకి ఇట్లయితుంది, ఫ్యూచర్ ఉంది మనకి ఈ రోడ్ వల్ల అంటే అందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. ఒకరిద్దరికి కూడా మన ఎమ్మెల్యే సార్ కూడా మాట్లాడి చెప్పిండు, వాళ్ళకు కూడా కాదంటే ఇట్లా అంటే సార్ మాట తీయలేరు. కానీ ఎమ్మెల్యే సార్ ప్రతి విషయంలో మాకు ఏదో చిన్న ట్రబుల్ వచ్చినా మేము సార్ దృష్టికి తీసుకుపోతుంటే సార్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసిండు. ఈరోజు సారు పుణ్యాన్ని మాకు ఈ రోడ్డు చాలా తొందరగా నెరవేరింది. ఇంకొక ముఖ్య విషయం, నారాయణపూర్ గ్రామస్తులకు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఈరోజు ఈ రోడ్డు కావడానికి కూడా మేజర్ పాత్ర వాళ్ళది ఉన్నది. గ్రామ యువత, పెద్దలు, ప్రజలు, సర్పంచ్ కానీ అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యువత, పెద్దలు అందరూ సహకరించారు. వాళ్ళు ఏ చిన్న ట్రబుల్ లేకుండా ఒక్క గంట. ఎందుకంటే ఈరోజు కంప్లీట్ మొరం అనేది మేము నారాయణపూర్ ఊళ్ళకెళ్ళి తెచ్చుకున్నాం. మా మంతటి ఊళ్ళ నుండి నారాయణపూర్ వరకు వాళ్ళ చెరువు నుంచే మేము మొరం తెచ్చి ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి మేము దీనికి సహకరించిన అందరికీ, మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మరీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సారు ఈరోజు ముందుకు రాకుంటే మేము ఎంత ప్రయత్నం చేసినా ఇది కాకపోయి ఉండేది. కాబట్టి సార్కి మేము రుణపడి ఉంటాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా సారు వెంబడి ఉండి మళ్ళీ సార్ని మేము ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మేము తీరుతామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.